ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దినం మనం రూపాంతరం చెందడం అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ పాత స్థితి నుండి కొత్త స్థితిలోనికి మార్పు చెందడాన్నే రూపాంతరము చెందుట అని అంటారండి. రూపాంతరం చెందాలి అంటే ఒక సూత్రం పైన అది ఆధారపడి ఉందండి. ఆ సూత్రం ఏంటంటే, పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసుకోవాలి, కొత్త వాటిని అప్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సెల్ ఫోన్ అయినా కంప్యూటర్ అయినా మనం న్యూ వెర్షన్గా మార్చాలంటే పాత వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, కొత్త వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్లాగే వాక్యం సెలవిస్తూ ఉందండి. రోమీలకు రాసిన పత్రిక 12వ